గైస్ ఈరోజు ఈవినింగ్ 7:30కి ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ఆడబోతున్నారు. ఈ మ్యాచ్ ఆరెంజ్ ఆర్మీ వర్సెస్ ఎల్లో ఆర్మీ మ్యాచ్ అని చెప్పాలి. వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ అంటే మంచి రసవత్తరంగా ఉంటది. ఈ రెండు టీంలు 2018లో ఫైనల్ కూడా ఆడాయి. ఇంకంతేకాకుండా ఈ మ్యాచ్ జరగబోతుంది ఉప్పల్ స్టేడియంలో. లాస్ట్ మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో ముంబై వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఆడితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 277 రన్స్ చేశారు. ఇంకా ముంబై ఇండియన్స్ కూడా 246 రన్స్ చేశారు. టోటల్ ఒక మ్యాచ్లో 500+ స్కోర్ వచ్చాయి. ఆ మ్యాచ్ ఐపీఎల్ హిస్టరీలోనే ఫుల్ ఎంటర్టైన్మెంట్ మ్యాచ్ అని చెప్పాలి. ఎస్ఆర్హెచ్ నుంచి వచ్చిన ప్రతి బ్యాటర్ కూడా ఉప్పల్ పిచ్లో అతను కొట్టే బ్యాటింగ్ చేశారు. ఇంకా అంతేకాకుండా ఐపీఎల్ హిస్టరీలో 277 హైయెస్ట్ స్కోర్ కొట్టి ఆ రికార్డ్ని మన ఎస్ఆర్హెచ్ పేరు మీద రాసుకున్నారు. ఈ రోజు అదే పిచ్లో ఎస్ఆర్హెచ్ సిఎస్కే మీద మ్యాచ్ ఆడబోతున్నారు. సిఎస్కే ప్రజెంట్ 3 మ్యాచెస్ ఆడి 3 మ్యాచెస్లోనూ 2 మ్యాచెస్ గెలిచి ఉన్నారు. ఇంకా ఎస్ఆర్హెచ్ కూడా 3 మ్యాచెస్ ఆడి 1 మ్యాచే గెలిచి ఉన్నారు. 2024 ఐపీఎల్కి రెండు టీంలు స్ట్రాంగ్ గానే కనపడుతున్నాయి. ప్రతి టీంలోనూ ప్రతి డిపార్ట్మెంట్ స్ట్రాంగ్ గా కనపడుతుంది. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారన్నది మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపండి. ఇంకా అంతేకాకుండా ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరిదాకా చూస్తే ఏ టీం గెలుస్తుంది అన్నది మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. మొదటిగా ఈ మ్యాచ్ జరగబోయేది ఉప్పల్ స్టేడియంలో. ఉప్పల్లో మ్యాచ్ అంటే అదిరిపోయేలా ఉంటది. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కూడా అలాగే సపోర్ట్ చేస్తారు. ఇంకా అలాగే ఈ పిచ్చి బౌలింగ్ అంటే బ్యాటింగ్ కి సూపర్ గా ఉంటది. ఇంక ఈ పిచ్లో మొత్తం 72 మ్యాచెస్ ఆడితే దానిలో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 32 మ్యాచెస్ గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 40 మ్యాచెస్ గెలిచారు. ఇంక ఈ పిచ్లో యావరేజ్ స్కోర్ వచ్చేసరికి 161, ఇంకా హైయెస్ట్ స్కోర్ వచ్చేసరికి 277, ఇంకా హైయెస్ట్ చేజ్ వచ్చేసరికి 215. ఈ పిచ్లో టాస్ గెలిచిన వాళ్ళు చేజింగ్ తీసుకుని ఆపోజిట్ టీమ్ ని తక్కువ స్కోర్ కి ఆల్అౌట్ చేయగలిగితే చేజింగ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటది. ఇంక ఈ రెండు టీంలు హెడ్ టు హెడ్ విన్స్ ఎలా ఉన్నాయి అన్నది ఒకసారి మనం చూసుకోగలిగితే ఈ రెండు టీంలు ఐపీఎల్ లో 19 మ్యాచెస్ ఆడాయి. ఆ 19 మ్యాచెస్లో కేవలం 5 మ్యాచెస్ మాత్రమే ఎస్ఆర్హెచ్ గెలవడం జరిగింది. మిగతా 14 సార్లు సిఎస్కేని ఎస్ఆర్హెచ్ మీద గెలిచారు. దీన్ని బట్టి చూసుకుంటే ఓవరాల్గా ఎస్ఆర్హెచ్ మీద సిఎస్కేది పైచేయిగా కనపడుతుంది. ఇంకా మరి ఈ మ్యాచ్కి సంబంధించి రెండు టీంల పాసిబుల్ ప్లేయింగ్ 11 ఎలా ఉంటాయి అనేది ఒకసారి మనం చూసుకోగలిగితే ఫస్ట్ సిఎస్కే పాసిబుల్ ప్లేయింగ్ 11 ఓపెనర్స్ రుతురాజ్ గైక్వాడ్ ఇంకా రచిన్ రవీంద్ర, నెంబర్ 3లో అజింక్య రహానే, నెంబర్ 4లో డెరిల్ మిచెల్, నెంబర్ 5 శివన్ దుబే, నెంబర్ 6 జడేజా, నెంబర్ 7 ఎంఎస్ ధోని, నెంబర్ 8 సమీర్ రిజ్వీ, ఇంకా నెంబర్ 9 దీపక్ చహర్, నెంబర్ 10 తుషార్ దేశపాండే, నెంబర్ 11 పతిరానా. ముస్తాఫిజుర్ రహమాన్ ఈ మ్యాచ్కి అవైలబుల్గా ఉండడు కాబట్టి మేబీ మోయిన్ అలీని ఇంపాక్ట్ ప్లేయర్గా దింపుతారు. లేదు అంటే తెక్షనాని ప్లేయింగ్ 11లోనే పెట్టేస్తారు. ఇంకా మరి ఎస్ఆర్హెచ్ పాసిబుల్ ప్లేయింగ్ 11 ఓపెనర్స్ ట్రివెసెడ్, మయాంక్ అగర్వాల్, నెంబర్ 3లో అభిషేక్ శర్మ, నెంబర్ 4లో ఎడెన్ మార్కరమ్, నెంబర్ 5 ఎన్రిచ్ క్లెసన్, నెంబర్ 6 అబ్దుల్ సమద్, నెంబర్ 7 షాబాజ్ అహ్మద్, నెంబర్ 8 పాట్ కమిన్స్, నెంబర్ 9 భువనేశ్వర్ కుమార్, నెంబర్ 10 మయాంక్ మార్కాండే, నెంబర్ 11 జయదేవ్ ఉనాద్కాట్, ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చేసరికి వాషింగ్టన్ సుందర్. ఓవరాల్గా ఆన్ పేపర్ మీద కానీ ఇంకా హెడ్ టు హెడ్ రికార్డ్స్లో చూసుకున్నా కూడా ఎస్ఆర్హెచ్ మీద సిఎస్కేదే పైచేయిగా కనపడుతుంది. అయితే మరి ఈ మ్యాచ్ జరగబోతుంది ఉప్పల్ స్టేడియంలో కాబట్టి ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. నేనైతే ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ గెలుస్తారనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి వీడియోకి ఒక లైక్ వేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్. హ్యావ్ ఎ నైస్ డే.